నమస్తే, నేను ప్రశాంత్. గుడివాడలో మట్టి బకాసురుడు ఇంతకు ఏం జరిగింది, ఎలా ఉంది మరి అక్కడ ప్రస్తుతం? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మా మేడం, గుడివాడలో ఇప్పుడు ప్రస్తుతం భూములు కానివ్వండి, చెరువులు కానివ్వండి, సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ మట్టి బకాసురుడు ఏంటి సంగతి? మీకు ఇంకా అర్థం కాలేదా? మట్టి బకాసురుడు ఎవరు? మీ గుట్కా మనిషి ఉన్నారు కదా, ఆయనే బూతుల మనిషి. ఇంకా చాలా బూతులే అంటారు. ఇంకా అంత గొప్ప మనిషి చేసిన పని ఇదంతా కూడా నిర్వాకం అనాలమ్మా, పని కాదు. 200 కోట్లు సంపాదించుకున్నాడు అయ్యా, 1-2 కాదు. అంటే మంచిగా సెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తనతో ఉన్న వాళ్ళందరూ మీరు గమనించండి, ఎవడు కూడా 1 కోటి 2 కోట్లు 10 కోట్ల లోపు ఎవడు చేయట్లా, 100 కోట్ల దందాలే. అంటే అంత కోటీశ్వర్లు అనమాట. అంటే వాళ్ళతో కోట్లలోనే మనం మాట్లాడాలి, మామూలు మాటలు పనికిరాదు. లక్షలు వేలు ఇవంతా పనికిరావు మనకి. చెరువులు, గుంటలు, ఇంకా అసలు పొలాలు ఎక్కడ పడితే అక్కడ. ఈవెన్ మరి రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా తవ్వేశాడేమో మనకు తెలియదు. గుట్టలు అసలు చెప్పద్దు. గుట్టలు ఇప్పుడు అన్నీ కూడా ఇట్లా పాపం వాళ్ళు రిషికొండ ఎట్లా చేసేసారు, రిషికొండ లాగా అనమాట. అంటే రిషికొండకి ఇంకా కొంచెం ఆకారం మిగిల్చారు జనాలు కొడతారని. ఇక్కడ మీకు ఆకారాలు ఏమి లేవు, వికారాలే అని. అంటే ఏపీలో చాలా గుట్టలు అడ్డొస్తున్నాయని చెప్పేసి అదే పాపం గుట్టలు గుట్టలుగా కొట్టేసి మీరు గుట్టలుగా మీరు డబ్బులు పోగు చేసేసుకున్నారు. అవునా? అక్కడ గుట్టలు మాసిపోయాయి, ఇక్కడ గుట్టలు డబ్బులు గుట్టలు పెరిగిపోయాయి ఒక్కొక్కళ్ళ దగ్గర. సో చాలా అన్యాయం అండి. 300 నుంచి 500 లోడ్ల అమ్మకాలట ఒక రోజుకి. 100 జేసీబీలు కొన్నాడు ఎవరు? మన కొడాలి నాని గారు. కొని రోజు ఇదే పని, అడ్డొచ్చిన వాళ్ళని అధికారులని జేసీబీతో తొక్కించేశాడు. అంటే ఇప్పుడు మీరు ఇంకొక విషయం అడగాలి నన్ను, అయితే ఇప్పుడు ఎవరైనా చనిపోయారా, దాని మీద ఎంక్వైరీ వెయ్యాలి కదా, అధికారులు ఎవరైనా మిస్సింగా? సో ఈ కోణంలో కూడా ఇప్పుడు ప్రెజెంట్ ప్రభుత్వం ఆలోచించాలి. అస్సలు అలసత్వం వహించొద్దండి. కూటమి ప్రభుత్వానికి మనం చెప్తున్నది అదే. ముఖ్యంగా హోంశాఖ మంత్రికి అనిత గారికి చెప్తున్నాం, మీరు చాలా గట్టిగా పని చేయకపోతే లాభం లేదు. అంటే నేను చేస్తున్నాను కదా అని ఆవిడ అనొచ్చు, ఆవిడ చేస్తున్నారు సరిపోదు. అంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా కొంచెం ఉపేక్షించి 9 నెలలే కదా అయింది, మనకెందుకులే, మనం ముందు పరిపాలన లేకపోతే సోషల్ మీడియా అనుకుంటే సరిపోదు. మీరు సోషల్ మీడియాలో ఎంత దృష్టి పెడుతున్నారో, అంటే సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళ గురించి, ఇట్లా అక్రమాలు చేసిన వాళ్ళ గురించి కూడా మీరు అంతే దృష్టి పెట్టండి అని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ కోప్పడితే సోషల్ మీడియాలో అరెస్టులు జరిగాయి. ఇప్పుడు వీళ్ళ మీద కూడా అరెస్టులు చేయండి అని మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అసలు మీరు గమనించండి ఇక్కడ ఎంత అసలు అన్యాయం అంటే ఒకసారి చూద్దాం మనం. అసలు మనకే బాధ వస్తుంది. అండ్ బుడమేరు కాలువ కూడా అట దందా. తర్వాత మంచినీటి చెరువులను కూడా వదలలేదు వీళ్ళు. ఇంకా ప్రైవేట్ వెంచర్లు అన్నింటికీ కూడా ఇక్కడి నుంచే మట్టి వెళ్ళింది. చాలా వచ్చి ఉంటాయి కదా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 100 టిప్పర్లు కొన్నారు. శివుడి రథాల పేరుతో గుడివాడ కేంద్రంగా వాటిని నడిపించారు. ఇదేంటిది శివుడి రథాలు అంటే దేవుడిని కూడా వాడేసుకున్నారు, దేవుడి పేరును కూడా. టిప్పర్లు కొని వాటిని శివుడి రథాలు అన్నారట. ఇదో కొత్త కాన్సెప్ట్, మనకు తెలీదు. సో ఇప్పుడు ఏం చేశాడంటే మొత్తం ప్రైవేటు వెంచర్లకు తరలించే మట్టి ఒక్కో టిప్పరు 4,000 నుంచి 7,000కిట అమ్మారు. తర్వాత గుడివాడతో పాటు పక్కన ఉన్న హనుమాన్ జంక్షను, గన్నవరం వరకు కూడా ఈ 1,00,000 టన్నుల మట్టిని తరలించేశారు. ఇక రోజు గుడివాడ నుంచి కనీసం 300 నుంచి 500 టిప్పర్ల లోడు మట్టిని తరలించారట. వీటి రాకపోకలకి మార్గమధ్యంలో ఉన్న గ్రామాల ప్రజలు అడ్డుకుంటే పోలీసులు అధికారులను ప్రయోగించి అణిచివేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలంటే, ఇప్పుడు పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పారు కదా. ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు? ఇలాంటి అక్రమాలు ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? గతంలో జరిగినప్పుడు మరి పోలీసులే కదా వాళ్ళని అడ్డుకున్నది. పోలీసులు వైసీపీ కోసమే కదా పనిచేశారు. అదేవిధంగా అధికారులు కూడా వైసీపీ కోసమే పనిచేశారు. ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుందిగా. ఇప్పుడు మేము వచ్చాక బట్టలు కూడా తీసి కొడతాము, మీ సంగతి తేలుస్తాము, 7 సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి కొడతాము.
భాష ముందు నువ్వు సంస్కరించుకోవాలి. నీ భాష బాగుంటే తర్వాత మిగతావన్నీ బాగుంటాయి. గతంలో ఇన్ని దందాలు జరిగినా కానీ ఏ ఒక్క పోలీసు కూడా అంటే ముందుకు వచ్చి అడ్డుకోలేదా? కేవలం వైసీపీ కోసమే పనిచేశారా? అంటే కోర్స్ వైసీపీ కోసం పనిచేశారంటే ఇక్కడ పోలీసుల తప్పు కూడా ఉంది అన్నట్లే కదా? ఖచ్చితంగానండి. మీకు సందేహమా? ఐఏఎస్ ఐపీఎస్ల గురించి ఏం చెప్పారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బూట్లు తుడిచారు వాళ్ళు అని సోషల్ మీడియా హోరెత్తిందా లేదా? అంటే వాళ్ళు అసలు మేము అధికారులమని మర్చిపోయారు కదా. మేము ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు, మా దగ్గర ఉంటుంది పవర్ అని తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి పవర్ కోసం పనిచేశారు. జగన్మోహన్ రెడ్డిని గొప్పవాడిని చేయడం కోసం వీళ్ళు బతికారు. ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా చాలా గొప్ప వాళ్ళని చేయటానికి ఇన్ని కోట్లు, 100 కోట్లు దందాలు చేసుకోవడానికి అనుకూలంగా వీళ్ళు పనిచేశారు. అంటే మరి వీళ్ళు కూడా చాలా సంపాదించుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. ఇవాళ అధికారులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో పరివర్తన రాకపోతే వాళ్ళకు కూడా నష్టమే. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చాయనుకోండి, ఇప్పటికే చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. ఒక ఆంజనేయులు కావచ్చు, ఒక సునీల్ కుమార్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళందరి మీద వేటు పడింది కదా. అంటే ఏమనాలి, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు అలా ఉంటే కింద స్థాయిలో వాళ్ళు ఏం చేస్తారు? మీకు అసలు పోలీస్ అధికారుల వాళ్ళు అసలు వాళ్ళ పవర్ ఎంత ఉంటుందో మీకు చూస్తే అర్థమవుతుంది. ప్రత్యక్షంగా చూడాలి మీరు. వాళ్ళకి చాలా కమాండ్ ఉంటుంది. దాన్ని మంచికి వాడుకుంటే పర్వాలేదు, ఇలా వాడుకుంటే ఇగో జగన్మోహన్ రెడ్డి చేసిన పని అనమాట. అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అర్థమైందా? తెచ్చుకున్నదే కాకుండా శాఖలన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ప్రతి శాఖ నుంచి కూడా డబ్బులు తీసేసుకున్నాడు. ఎక్కడ పంపకాలు జరగలేదు, ఎక్కడ పనులు జరగలేదు. మీరు గమనిస్తే కనుకైతే ఎన్ని పెండింగ్ పనులండి. ఒక్క ఖజానాలో ₹1 ఎప్పుడైనా మనం చూసామా ఈ ప్రభుత్వం వచ్చాక? ఇప్పుడు పైపెచ్చి ఏమంటాడు, ఒక రాయి వేస్తూ ఉంటాడు, ఓ ప్రెస్ మీట్ పెడతాడు, ఒక గుప్పెడు రాళ్ళు అక్కడ పెట్టుకుని, అగో పలానా శాఖలో పని చేయలేదు ఒక రాయి, పలానా శాఖలో డబ్బులు ఇవ్వలేదు ఒక రాయి. మీరంతా కూడా విద్యాశాఖని ఇలా భ్రష్టు పట్టించారు, వీళ్ళు ఏదో అన్నీ బాగు చేసి అక్కడ పెట్టినట్టు. వీళ్ళు చేస్తున్న పని అది. ఇంకా తీసుకుంటే మీరు గుడివాడలో మట్టి మాఫియా ఆగడాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. కొందరు అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపైకి ఈ గ్యాంగ్ ఏకంగా జేసీబీలతోనే దాడులకు దిగిందిట. మోటూరులో అర్ధరాత్రి వేళ అక్రమ తవ్వకాలను గుడివాడ పట్టణ ఆర్ఐ జాస్తి అరవింద్ ఆధ్వర్యంలో వెళ్ళి అడ్డుకున్నారట. దీంతో వైకాపా నేత గంటా సురేష్ తమ్ముడు లక్ష్మణరావు రాధాకృష్ణ తదితరులు ఆర్ఐపై జేసీబీతో దాడికి దిగారు. అక్కడి నుంచి వెళ్ళకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. ఇలాగా ఈ 5 ఏళ్లలో చాలా అక్రమాలు జరిగాయి. సో ఇదన్నీ కూడా మీకు ఇప్పుడు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి ఈ ఫిర్యాదులను బేస్ చేసుకుని వీళ్ళందరి మీద కేసులు పెట్టాలండి. కేసులు పెట్టి గుడివాడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొడాలి నానిని వెంటనే అరెస్ట్ చేయాలని అయితే మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.